అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, కనకధార స్తోత్రం గురించి చాలాసార్లు వింటూ ఉంటాం కదా, అసలు కనకధార స్తోత్రం యొక్క విశిష్టత ఏంటి? చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? మనకు కనకధార అన్నారు, అందులోనే దాని యొక్క విశిష్టం మొత్తం కూడా మనకు తెలిసి ఉండాలి. ఆదిశంకరాచార్య స్వామి వారు ఎటువంటి స్థితిలో ఆ కనకధార స్తోత్రాన్ని శ్రావ్యంగా చెప్పి ఉన్నారు అందరికీ కూడా తెలుసు. దానివలన వచ్చినటువంటి ఒక యోగం ఏంటి, శుభ ఫలితాలు మిశ్రమంగా ఎలా ఉంది అనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. కానీ కర్మ ప్రారబ్ధం అనేటువంటిది ఉంటుందమ్మా. అంటే ఏమిటి అంటే, ఏది చేస్తే ఖచ్చితంగా మన జీవితం నిలబడుతుందో అది తప్పితే అని చేస్తాం. నిజంగా ఇప్పుడు కనకధార అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్పబడింది. అంటే ఏమిటి కనకధార అని అంటే, కనకం అనేటువంటి ధారగా వర్షం పడ్డట్టు పడుతుంది ఆ కనకధార స్తోత్రాన్ని చక్కగా కనుక పారాయణ చేసినట్లయితే అని. ఎంతమంది చదువుతున్నారు, అది ఎంతమంది వింటున్నారు? మనం ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము, ఆ ఫంక్షన్కి మనకి ఏదైనా డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఎవరిని చేయడక్కర్లేదండి. ఒక 40 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఎంత కుదిరితే అంత కనకధార స్తోత్రం వినటం మొదలు పెడితే చాలా అద్భుతంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎవరి దగ్గర మనం రూపాయి చేయి చాచక్కర్లా. కానీ మనం ఏం చేస్తామంటే, చెయ్యవలసింది భిక్షాం దేహి అని చెప్పి భగవంతుని మనం వేడుకోవాలి. కానీ మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 10,000 డబ్బులు ఇవ్వండి, లేదంటే 1,00,000 అప్పు ఇవ్వండి అని అడుగుతాం. ఆ 1,00,000 అప్పు ఇవ్వడానికి వాడు 100 రకాల వ్యవహారాలు చేస్తాడు. ఇది ఉందా, అది ఉందా, ఇన్ని సొంతకాలు పెట్టి అన్నిటికీ మనం సిద్ధపడతాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి, ఆయన భగవంతుడా భిక్షాం దేహి నేను అడుగుతున్నా, నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి ఇలా అడగమంటే అడుగుతారా? వాళ్ళ దృష్టిలో ఏంటంటే భగవంతుడు ఏమిస్తాడులే అని. ఇదంతా ఇచ్చింది ఎవరు? ఇప్పుడు భూమి మీద మనం ఇక్కడ ఉంటున్నామని ఉంటే ఈ అవకాశాన్ని కల్పించింది ఎవరు? భగవంతుడు. అది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఏదైతే తేలికగా కష్టం లేకుండా ఈ పని నువ్వు చేయవయ్యా అంటే ఎవరు చేయరు. ఆ కష్టం లేకుండా చేయమంటున్నారంటే అందులో ఫలితం లేదంటారు. కష్టం లేకుండా ఓ పని చేయమంటున్నారంటే అందులో ఫలితం లేదని ఫీల్ అవుతారు. అంగం హరేహే అని మొదలు పెడితే ఒక్కొక్క దాని నుంచి ఆలోచిస్తూ ఉంటే, ఒక్కొక్క మంత్రంలోంచి ఒక్కొక్క అర్థం తీసుకుంటే, శ్లోకం నుంచి ఇంత అర్థం ఉంటుందా ఇందులో అని అనుకుంటారు. కానీ వందల శతాబ్దాల క్రితమే ఈ యొక్క కనకధార స్తోత్రం వచ్చినప్పటికీ కూడా రోజు 100 మంది కూడా వినరండి నాకు తెలిసి. దృష్టి పెట్టి వినగలిగితే చాలు. ఆ కనకధార అనేటువంటి వర్షం ధారగా పడుతుంది. ఇది అనుభవించిన వాళ్ళు, ఒకానొక సమయంలో నేను అనుభవించేది, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. 2000 సంవత్సరం 2001, ఆ 2001లో మహాశివరాత్రి చేయాలని సంకల్పం చేశా. చేతిలో డబ్బులు లేవు, 5 నుంచి 7 రోజులు టైం ఉంది నాకు, అంతే. అప్పటికప్పుడు అనుకున్నా, మా గురుగారు కనకధార స్తోత్రం చేయమన్నారు. ఇక అనుకుంటూ మనస్సులో ఇక వెంట మొదలుపెట్టా. ఎక్కడికి వెళ్ళినా సరే 5 రోజులు కంటిన్యూగా విన్నా. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. అన్నీ రెడీ అయినవి, చాలా బ్రహ్మాండంగా 500 మంది కూర్చోడానికి ప్లేసులు, అందరికీ ఏర్పాట్లు అయినవి. ఎటు నుంచి డబ్బు వచ్చిందో తెలియదు. శివరాత్రి బ్రహ్మాండంగా చేసేసానండి. ఏమిటి అంటే సంకల్పం. సంకల్పం ఏం సంకల్పం కావాలి? అది చేయటమే సంకల్పం. ఏది? కనకధార స్తోత్రం చేయటమే సంకల్పం. అది చేయటం వల్ల ఏంటి ఉపయోగం? మనం ఏదైతే కనుక ఒక ఫంక్షన్ అనుకున్నామో, ఈ డబ్బు లేక ఇది చేయటం మానేస్తామేమో, ఇది చేయటం వల్ల 10 మందికి ఉపయోగం అని అనుకున్నప్పుడు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయించండి, మీరు, నేను, ఆయన, ఆవిడ, ఎవరైనా సరే ఒక్కరిగా కూర్చొని చేయొచ్చు, 10 మందిగా కూర్చొని చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల వినటము అనేటువంటిది సకల శ్రేయోదాయకం. 3 పూట్ల కుదరలేదండి. ఉదయం పూట సూర్యోదయానికి వినటం, అంటే ఉదయం పూట కుదరలేదండి. మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చే సమయానికి వినటం కుదరలేదండి. సాయంత్రం 5:30 సూర్యాస్తమాన సమయానికి వినటం, అప్పుడు కూడా కుదరలేదండి. ఇంకెందుకు ఎందుకు కుదరలా? ఉదయం 5-6ంటికి కుదరలేదా? 5:30కి నిద్రలేస్తే కుదురుతుంది కదండి.
నిద్ర లేచిన దగ్గర నుంచి ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటే అంటే కొన్ని వదిలేస్తే కొన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనల్ని వెతుక్కుంటూ కొన్ని రావాలంటే మనం ఏం చేయాలి? ఏది ఇంపార్టెంట్ కాదు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. అది గ్రహించుకొని ఓకే ఇది ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. 25 సంవత్సరాల పాటు శుభ్రంగా చదువుకుంటే తర్వాత 50 సంవత్సరాల జీవితం హాయిగా ఉంటుంది. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకపోతే తర్వాత ఇబ్బంది. ఎవరో ఒకరి చేతి కింద చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న పనులు చేసుకుంటే పెద్ద ఊహలు ఊహిస్తారంటే కుదురుతుందా? కాబట్టి కనకధారా స్తోత్రము అనేటువంటిది కలియుగములో ప్రతి మనిషికి కూడా భగవంతుడు ప్రత్యక్షంగా ఈ స్తోత్రం విను, పారాయణ కుదరలా విను, ఆ కనకము అనేటువంటిది ధారగా వర్షం పడినట్టుగా నీ ఇంట్లో పడుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే కనకధారా స్తోత్రం. అది తప్ప అన్నీ చేస్తాం కాబట్టి అదొక్కటి చేయగలిగితే మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, ఈ 3 గ్యారంటీ అమ్మా. అదే విషయం. మీరు కూడా స్వయంగా దీన్ని నేను చేశానమ్మా. 2001 మహాశివరాత్రి చెయ్యాలి. 7 రోజుల ముందు అనుకున్నా నిర్వహించాలి అని చెప్పి. చేతిలో డబ్బులు లేవు. ఎందుకంటే మనం ఒక 15-20 రోజుల ముందు నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తే 10 మంది దానికి ముందుకు వస్తారు, 4 రూపాయల డబ్బులు వస్తే చేస్తాం. ఏ డబ్బులు లేదు చేతిలో. కానీ సంకల్పం చేసేసా. ఒకళ్ళిద్దరికి చెప్పి ఇలా చేద్దాం అనుకుంటామని చెప్పి, ఏదో మీ ప్రయత్నం మీరు చేయండి గురుగారు, మా ప్రయత్నం మేము చేస్తాము అన్నారు. అంతే. ఎట్నుంచి ఎటు నడిచిందో తెలియదమ్మా. సుమారుగా ఒక 8,000 పాంప్లెట్లు కొట్టించేసేసారు, మొత్తం పనిచేసేసారు. ఆ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో కార్యక్రమం సక్సెస్ అయిపోయిందండి. 24 గంటలు ఒక పూట కాదమ్మా. ఇవాళ ఉదయం 7ంటికి 8ంటికి మొదలుపెట్టాం. మర్నాడు ఉదయం ఆ సమయం వరకు కూడా అద్భుతంగా జరిగింది. దానికి పెద్ద డెకరేషన్ వచ్చింది. ఒక ఈవెంట్ లాగా జరిగిందండి. అసలు అలా జరుగుతుందని నేను ఊహించలా. సుమారుగా ఆ మొత్తం ప్రోగ్రాంకి 6.5 లక్షలు ఖర్చు అయింది. 7 రోజుల ముందు సంకల్పం చేసే, చేతిలో రూపాయి లేదు. 6.5 లక్షలు ఖర్చు అయింది. ఎలా ఖర్చు అయింది, ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా తెలీదు. దాన్నే ఈశ్వర ఇచ్చ అంటారమ్మా. అంటే మనం చేసేటువంటి దాంట్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా, లోపం లేకుండా స్తోత్రపారాయణ చేయడం మొదలు పెడితే మనం దేనికోసమైతే స్తోత్రపారాయణ చేసామో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అది విషయం. గురుగారు ఇప్పుడు ఒకవేళ ఇది చేయాలి అని అనుకుంటే దీని పూజా విధానం కానీ ఎలా పారాయణం చేయాలి, ఎవరెవరు చేయాలి? దానికి ప్రత్యేకమైన పూజా విధానం ఏమీ అవసరం లేదమ్మా. ఇవాళ ఉంది, తెల్లవారు లేచాం, మనకేదో మనస్సు కాస్త కకావికలంగా ఉంది, ఏదో అనుకున్నాం ఫంక్షన్స్ ఉన్నాం, ఇంకోటి ఎట్లా జరుగుతుంది, ఏమొద్దు. ఉదయం లేవగానే చక్కగా ఈ రోజు నుంచి నేను కనకధార స్తోత్రం పారాయణ చేయాలని అనుకున్నా, లేదా కనకధార స్తోత్రం వినాలని అనుకున్నా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఉంది చక్కగా. కనకధార స్తోత్రం నేను వినాలి అని అనుకున్నా. దేనివల్ల వినాలనుకుంటున్నాను, నేను చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈవెంటు అది సక్సెస్ఫుల్గా కావాలి, దానికి నాకు డబ్బు కావాలి అనే అది ఒక్కటే పెట్టుకోండి. హాయిగా మీరు ఏ పని చేస్తున్నా ఇంట్లో కూర్చొనే వినక్కర్లా. మీరు ప్రయాణం చేస్తున్నారు, వింటూ వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళినా సరే రోజు కనీసంగా కనకధార స్తోత్రాన్ని తక్కువగా ఒక 8 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. అష్టసిద్ధులు వచ్చి గుమ్మం ముందు వాళ్తాయమ్మా. అంటే నేను ఒక రకంగా అనుభవించాను కాబట్టి గట్టిగా ఈ విషయం గురించి నేను చెప్పగలను. ఎవరైనా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ముత్తైదులు కావచ్చు, ఎవరైనా సరే, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరూ కూడా విడివిడిగా చేయొచ్చు, కలిపి చేయొచ్చు. చెయ్యటం ఇంపార్టెంట్ అంతే. చేస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను వింటున్నా, ఇందువలన నేను అనుకున్నటువంటి సక్సెస్ కావాలి, నేను అనుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అంటే నా లైఫ్ సక్సెస్ కావాలి. సో వింటమే. మీరు వింటం మొదలు పెడితే ఒక 8 రోజులకల్లా మీకు కొన్ని క్లారిటీస్ వచ్చేస్తాయి. దానివల్ల ఒక వైబ్రేషన్ మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత ఇక చాలన్నా మీరు ఆపరు. రోజుకు 4 నిమిషాలు 5 నిమిషాలేగా ఒకసారి వింటే సరిపోయిందని నిత్య జీవితంలో భాగంగా అది పెట్టేసుకుంటారు. జీవితం అలానే ప్రశాంతంగా నదీ ప్రవాహంలాగా, సాగరంలో అలల్లాగా వెనక్కి ముందుకి కాకుండా నదీ ప్రవాహంలాగా వెళ్ళిపోతుందమ్మా. అంతకన్నా కావాల్సింది ఏముంది జీవితానికి? చక్కగా మనము దీనిలో ఏమి నియమాలు ఏమైనా ఉంటాయా గురుగారు? వినటమే నియమం, అంతే. వినటమే నియమం. అది కూడా చేయలేమంటే మనం ఏం చేయలేము. అవునవును, అది విషయం. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే మనము అవ్వని వాటి కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము. మన చేతిలో ఒక బంగారం లాంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా చదవాలి, ఈ నియమాలు ఉన్నాయన్నట్టు కాకుండా ఎక్కడికైనా పనికి వెళ్తున్నప్పుడు విన్నా చాలు అంటున్నారు. వినటమే నియమం. ఎందుకంటే చదవమని నేను చెప్పను, ఆ అక్షరాలు అవన్నీ తప్పులు పడుతూ ఉంటాయి కాబట్టి వినడమే ప్రధానం. విన్నా చదివినా
ఫలితం వచ్చేటువంటిది ఒకటే, వింటే ఇంకా ఎక్కువ వస్తుంది చదవటం కన్నా. చదవటంలో తప్పులు పడితే కాబట్టి కాస్త ఇబ్బంది వస్తుంది, వినటం వల్ల తొందరగా గ్రహణ శక్తి అంటారు, గ్రాహక శక్తి, శ్రవణ శక్తి అంటారు, తొందరగా వస్తుందని ప్రభావం. ఓకే, ఓకే గురుగారు. ఇందులో మనకి ఫలితాలు ఏంటి అని అంటే అనుకున్నది ఏదైనా గురుగారు? ధర్మయుక్తంగా ఉమ్, నేను ఒక మనిషిని కొట్టాలి, ఒక మనిషిని హింసించాలి, ఒక మనిషిని ముంచాలి, వాడిని నేను మోసం చేయాలనుకుంటే నీకు ఉపయోగం లేదు. ఉమ్, నేను సంతోషంగా ఉండి 10 మందికి నేను ఏదైనా ఉపకారం చేయగలగాలి అనేటువంటి కర్తూ ఏదైనా సరే, ఎంత పెద్దదైనా ఉమ్. ఫలితం వచ్చేస్తుంది. గురుగారు, ఖచ్చితం. ఈ స్తోత్రం అసలు ఎప్పుడు వచ్చింది ఇది? ఆది శంకరాచార్య స్వామి వారు అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మాట ఇది, ఇప్పటిది కాదు. ఓకే, ఓకే. 800 సంవత్సరం. సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారు భూమి మీదకి వచ్చి అనేక రకాల గ్రంథాలు రాస్తూ రానున్నటువంటి కాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ మనుషులు ఉమ్, ఉమ్, అనేక రకాలుగా ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్రతిదీ విఫలమవుతూ ఉంటాయి. 100 ప్రయత్నాలు చేస్తే ఒక 10 సఫలమవుతాయి తప్ప 90 విఫలమవుతాయి. కాబట్టి వాళ్ళు తద్వారా దేవుడు లేడు అని దేవుని నమ్మకం మానేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం కనకధారా స్తోత్రం వినటం వలనే అంత ఫలితం వాళ్ళు పొంది భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతో జీవనం సాగిస్తారని చెప్పి ఆనాడే తీసుకొచ్చిన విషయం ఇదంతా. ఓకే అది గురుగారు. విషయం. చాలా చక్కగా వివరించారు గురుగారు. అందరూ కూడా మీరు చెప్పిన విధంగా కనకధార స్తోత్రాన్ని వినడానికి ప్రయత్నించి దాన్ని నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మార్పు అనేది వాళ్ళే చూస్తారు. ఖచ్చితంగా ఇంకా. చూస్తారు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.